ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది. ఈడీ రైడ్ అయ్యి ఇప్పటికి దగ్గర 160 రోజులైంది. అందులో ఏం దొరికిందో ఏమని తెలియదు, బ్రహ్మరహస్యం. ఈడీఓ నోరు ఇప్పాడు, పొంగులేటి నోరు ఇప్పాడు. ఇవన్నీ ఏంటి సంకేతం? మరి ఎవరిని కాపాడుతున్నారు ఇవాళ రాష్ట్రంలో? బీజేపీ మీద ఒక్క మాట రేవంత్ రెడ్డి మాట్లాడారు. మీ చూడు, తెల్లారలేస్తే కేసీఆర్ తిట్టడే తప్ప బీజేపీ మీద పల్లెత్తు మాట మాట్లాడాడు. దబ్బని ఎప్పుడన్నా రాహుల్ గాంధీ ముళ్ళుగారు వస్తే ఇట్లా ఏదో మాట్లాడినట్టు చేస్తారు తప్ప ఎన్నడు భయం భయం భయం. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఏం జరుగుతుంది అంటే తెలుసు, కాంగ్రెస్కు తెలుసు, బీజేపీకి తెలుసు. కేసీఆర్ పార్టీ ఉంటే ఈ ఇద్దరి ఆటలు సాగాయని తెలుసు కాబట్టి ఇద్దరు కలిసి కేసీఆర్ గారిని మన పార్టీని ఖతం చేయాలన్నదే వాళ్ళ ఆలోచన. సక్సెస్ అయినరు, కొంతవరకు అసెంబ్లీ ఎన్నికల్లో కుమ్మక్క అయినరు, సక్సెస్ అయినరు. పర్రె పట్టంగానే ఢిల్లీకి వెళ్ళి ఉరికి రావాలి, రిపోర్ట్ ఇవ్వాలి, ఆగమాగం దున్నపోతే ఆయనగానే దుడ్డను కట్టిమని ఈయనని మొత్తానికి గోల్మాల్ గోవిందం చేసి మనని ఓడగొట్టిరు. సరే, ఓడగొట్టిరు, ఏం కాదు. ఎందుకంటే 2 సార్లు ఇదే ప్రజలు మనకు అధికారం ఇచ్చారు. ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోమని చెప్పి ఆదేశం ఇచ్చారు. మరి ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత మేము కూడా జాగ్రత్తగా గత 14-15 నెలలుగా అన్ని గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడిప్పుడే మన వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది. చూస్తాను వీడియోలు వాట్సాప్లలో తిరుగుతున్నాయి కదా, ఏమేమి ప్రజలు చూస్తారు, ఆడోళ్ళు, మగోళ్ళు, రైతులు, ముసలోళ్ళు చూస్తారు, ఎన్ని మాటలు మాట్లాడుతారు. నిజంగా చెప్తున్నా, మీరు నమ్ముతారో నమ్మరో కానీ అమ్మతో చెప్తున్నా, తెలుగు భాషలకు ఇన్ని తిట్లుంటాయని తెలియదు నాకు. అరే ఏం తిట్టుడే అది? భయం కూడా లేదు, భయం లేదు, భక్తి లేదు. గొట్టం పెట్టు రమ్మను అని అంటారు. ఏడికెళ్ళి వస్తారు వాళ్ళు, భయం వానుకుంది. వస్తే ఈ బలగొట్టట్టున్నారు. మేము కొడంగల్ పోయినాం అని ఊరు, ఆడ మొత్తం మా లంబాడ సోదరులు ఉంటారు. ఆ లంబాడ సోదరుల భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తే పాపం వాళ్ళు మరలబడ్డారు. అధికారులు వస్తే ఆ రోజు నిరసన చెప్పిండ్రు, అలా నిలగొట్టిరు. అదే రేవంత్ రెడ్డి పోతే ఈపే వెళ్ళగొడుతురు, అధికారులకు నిరసన చెప్పి వెళ్ళగొట్టిరు. ఇక రేవంత్ రెడ్డి అహం దెబ్బతిన్నది. అగో నా కాన్స్టిట్యున్సీలో నేను భూములు ఇవ్వమంటే మీరు ఇయ్యరా? మీ ఆయుష్యత ఎంత, మీ బతికెంత? నేను అనుకుంటే ముఖ్యమంత్రిని అని చెప్పి 40 మందిని తీసుకుపోయి జైల్లో పెట్టిండు. మొత్తం లంబాడ రైతులు, గిరిజన రైతులు, దళిత రైతులు తీసుకుపోయి జైల్లో వారేసిండు. మేము జైల్లో చుట్టూ తిరిగినాం. పరిగి జైలు, సంగారెడ్డి జైలు, చెర్లపల్లి జైలు తిరిగి ఢిల్లీ దాకా పోయి ఆడ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, విమెన్ కమిషన్, అన్ని కమిషన్లో పోయి కలిసి ఇట్లున్నది ముఖ్యమంత్రి గారి ప్రవర్తన, ఆయన సొంత నియోజకవర్గంలోనే దౌర్జన్యం జరుగుతున్నది, మీరు కాపాడాలి అని చెప్పి మొత్తానికి కొట్లాడి వాళ్ళని ఇడిపించినాం, బెయిల్ ఇడిపించినాక మొన్న నేను పోయినాడికి లగచర్లో పోయినా, కోస్కి పోయినా ముఖ్యమంత్రి నియోజకవర్గానికి. నేను నిజంగా చెప్తున్నా, నేను కూడా ఊహించలేదు. నేను పోయినప్పుడు మా వాళ్ళు రమ్మంటే కార్యకర్తల సమావేశం లెక్క ఒక 3-4 వేల మంది ఉంటారేమో అనుకున్నాను. కానీ అక్కడ పోయి చూస్తే 25-30 వేల మంది కొడంగల్ నియోజకవర్గంలోనే కదం తొక్కి మళ్ళా కాంగ్రెస్ పార్టీని మొలకెత్తకుండా తొక్కి పెడతాం, రేవంత్ రెడ్డిని కూడా తరిమి కొడతామనే విధంగా అక్కడ మా లంబాడ సోదరులు, అదేవిధంగా కొడంగల్ సోదరులు ముందుకొచ్చి ప్రతిజ్ఞ తీసుకున్నారు. మరి రేవంత్ రెడ్డికే దిక్కు లేకపోతే మీ కడియం శ్రీహరి ఉంటాడా నేను అడుగుతా ఉన్నా. ఆయన పరిస్థితి ఏంటి అసలు? కడియం శ్రీహరి ఇలా పెద్ద మాటలు మాట్లాడతాడు. అవి చూస్తే అప్పుడప్పుడు గమ్మత్ అనిపిస్తుంది. అది సామెతను శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డది. అరే అసలు తెల్లారులేస్తే నీతులు మాట్లాడతాడు, ఏదో పెద్ద నీతివంతమైన మాటలు. ఆయన ఒక్కడే మేధావి, ప్రపంచంలో లేడీ ఎవరికి తెలియలేదు, ఈయనకేమున్నది అన్నట్టు పోగులు కొడతాడు. మరి గన్ని శకునాలు చెప్పే పెద్ద మనిషి, గన్ని నీతివంతమైన డైలాగ్ చెప్పే పెద్ద మనిషి ఏమన్నా చెప్తుంటే రాజీనామా చేసి ఎలక్షన్ రమ్మంటే చూసుకున్నాం. గన్పూర్లో దమ్ముంటారా? పెద్ద మాటలు, ఓ పెద్ద భీకరమైన డైలాగులు, బీభత్సమైన పోజులు. గాల్లో గెలుసుడు కాదు కదా. నిజంగానే నీ రేవంత్ రెడ్డికి, నువ్వు చేరిన కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా దమ్ముంది, ప్రజల ఆదరణ ఉంది అనుకుంటే రాజీనామా పెట్టు రా. ఒక్క కడియం శ్రీహరే కాదు, 10 మంది వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ తప్పించుకోజాలరు. సుప్రీంకోర్టులో కొట్లాడుతున్నాం, తప్పకుండా న్యాయం జరుగుతుంది. 10 ఎలక్షన్లు కూడా ఉప ఎన్నికలు వస్తాయి, బరాబర్ గిరిగీసి కొట్లాడాలి. వీళ్ళ సంగతి ఎందుకు చూపెట్టాలి. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ప్రజలకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నది, మోసపోయినామని అర్థమైంది. మనకు ఓటైన వాళ్ళు కూడా ఇప్పుడు బాధపడతాను. ఇక బయటికి చెప్పుకోలేరు ఇమ్మీడియట్గా, కానీ కొద్దిగా టైం పడుతుంది, కానీ బాధపడతాను. కానీ ఇది మంచిదే మనకు, ఇది ఖచ్చితంగా మన మంచికే. ఎందుకంటే ప్రజలకు కూడా తెలిసి రావాలి.
అప్పుడప్పుడు గాడిదని చూస్తేనే గుర్రం విలువ తెలుస్తుంది, చీకటిని చూస్తేనే వెలుగు విలువ కూడా తెలుస్తుంది, రేవంత్ రెడ్డిని చూస్తేనే కేసీఆర్ విలువ కూడా ఇలా అర్థమవుతుంది. ఇది వాస్తవం. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా బ్రహ్మాండంగా పడుతుండే, టంగు టింగు అనుకుంటే మంచిగా రైతు బంధు పడుతుండే. మరి ముఖ్యమంత్రి గారిగా సేమ్ టింగు టింగ్ అంటే బాగుండదు కదా, అందుకే ఏమనుకున్నాడు, టకీ టకీ అని మొదలు పడా, టకీ టకీ పడుతున్నాయి. రైతు బంధు టకీ టకీ, రుణమాఫీ జరిగిందా టకీ టకీ, కళ్యాణ లక్ష్మి పడుతుందా టకీ టకీ, ఒక్కటన్నా ఏదన్నా టకీ టకీ ఒక్క కాడ మాత్రం పడుతుంది. ఎక్కడ? ఢిల్లీలో మాత్రం మోగుతుంది టకీ టకీమని. ఇటుకెళ్ళి సంచులు మోయాలి, ఢిల్లీలో ముఠ చెప్పాలి, పదవి కాపాడుకోవాలి. గంతే ఒక్కటే ఉన్నది టకీ టకీ అని దోసుకోవాలి. ఇక్కడ బిల్డర్ల కాడ